నిజమైన నాయకుడు అంటే ఎవరు? సంపదను సృష్టించేవాడు, 10 మందికి పని చూపించేవాడు, ప్రజల్ని జ్ఞానమార్గంలోకి నడిపించేవాడు. అతడే నాయకుడు. మరి ఉన్న ఆస్తుల్ని అమ్మేసేవాడు, దోపిడీదారులతో జతకట్టేవాడు, ప్రజల్ని అజ్ఞానంలోకి నెట్టేవాడు, కుల మతాలతో రాజకీయాలు చేసేవాడు, వాడు ప్రతి నాయకుడు. నా దేశానికి అసలు నాయకుడెవరు? 70 ఏళ్ల స్వతంత్రం ఏం మిగిలింది? కుంభకోణాలు, రైతు వ్యతిరేక చట్టాలు, ఉన్న ఆస్తులు అమ్మేసేవాళ్లు, దొంగలకు తాళాలిచ్చేవాళ్లు, 5 ఏళ్లకొకసారి మోసపూరిత మేనిఫెస్టోలతో వచ్చే ప్రజాద్రోహులు, ఓట్లు కొనేవాళ్లు, కోట్లు కోట్లు కూడేసుకునేవాళ్లు. ఇదే చరిత్ర చర్విత చర్వణం. కాలం కదిలే కొద్దీ ఆ తొండ ముదిరి ఊసరవెల్లి అయ్యింది. కండువాలు మార్చే దుండగులొచ్చారు. వీళ్లకు నీతి లేదు, నియమం లేదు, ప్రజల ధ్యాస అస్సలు లేదు. నిత్యం వాడి స్వార్థమే. దేశాన్ని మరో 100 ఏళ్లు ఏకఛత్రాధిపత్యం చెయ్యాలనుకునేవాళ్లు, ఈ విద్రోహ ముఠాలు, కాలాపానీగాళ్లు, ఎలక్టోరల్ బాండ్స్తో కొత్త కుంభకోణాలకు తెరతీసినవాళ్లు, వీళ్ళెవ్వరూ నాయకులు కాలేరు. పాత సమాజం తాలూకు ఆ కుల మతాలు అనే అవశేషాల మీద, మూఢ నమ్మకాలపై పునాదులు తీసే విద్యా విహీనులెవ్వరూ నాయకులు కాలేరు. అయినా అది తాత్కాలికం మాత్రమే. అవును, నా దేశానికి ఇప్పుడు నాయకుడు లేడు. దోపిడీ వర్గాల నుండి, బూర్జువా వర్గాల నుండి నాయకుడు రాకూడదు. వీళ్ల విద్రోహాలకు బలి అయి విసిగి వేసారిన పీడిత వర్గాల నుండి నాయకుడు రావాలి. అప్పుడే ఈ రోగానికి విముక్తి. రచన తమ్మినేని అక్కిరాజు. ఇలాంటి మరెన్నో ఆలోచింపజేసే వీడియోల కోసం దయచేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.